భయపెట్టావు, బెదిరించావు, నేను పరిగెత్తేలా చేశావు. ఇక నేను పారిపోను, నిన్ను పారిపోనివ్వను. ఈరోజే నీకు చివరి రోజు. నువ్వు నన్ను చంపటం అంత సులభం అనుకుంటున్నావా? ఇప్పుడు మా టాటూ శరీరంలోంచి వెళ్ళిన జంతువు ఇక్కడి నుంచి పారిపోయిన నీ వాళ్ళని అంతం చేస్తుంది. నీ వల్లైతే వాళ్ళని కాపాడుకో, ఆ తరువాత తీరిగ్గా నన్ను చంపుదు గాని. అలా చూస్తావేంటే? నీ వల్లైతే మా టాటూ పంపిన జంతువుని చంపు పో, లేకపోతే మీ వాళ్ళు చస్తారు. నాన్న, ఇంట్లో అక్కయ్యని ఒక్కదాన్నే వదిలేసి వచ్చాం. అక్కడేం జరుగుతోందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది నాన్న. మనం తిరిగి వెళ్ళిపోదాం. అవును అల్లుడు గారు, నాకు కూడా స్థిమితంగా లేదు. మనం తిరిగి ఇంటికే వెళ్ళిపోదాం. అమ్మా, మీరేం కంగారు పడకండి. నాగేశ్వర్ అక్కడ ఒంటరిగా ఉన్నా తన దగ్గర నాగాస్త్రం ఉంది. అది తన చేతిలో ఉన్నంత వరకు తనకు ఎలాంటి ప్రమాదం జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. అసలు ఏం జరిగిందో తెలియకుండా ధైర్యంగా ఎలా ఉంటారా? ఒకసారి ఇంటికి ఫోన్ చేయి. నాగేశ్వరితో మాట్లాడితే విషయం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ లేవు బావా. ఏంట్రా, ఇంకా సిగ్నల్ దొరకలేదా? లేదు బావా. బావా బావా, ఇక్కడ ఒక పాయింట్ సిగ్నల్ వచ్చింది, కారాపు. ఎవరు ఫోను? నాగేశ్వరి ఇంటి దగ్గర నుంచి. హలో 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 హలో. నాగేశ్వరి, నాకేం వినిపించట్లేదమ్మా. హలో మావయ్య, నాకేమీ వినపడలేదు. హలో, కాస్త సిగ్నల్ దొరికే చోటికి రా. ఒక్క నిమిషం అమ్మా. హలో, నాకేమీ వినపడలేదు. హలో 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 మావయ్య. హలో నాగేశ్వరి, నాకేం వినిపించట్లేదు. హలో 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 నాగేశ్వరి, వినిపిస్తుందా?
నాగేశ్వరి ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతోంది మావయ్య. అక్కడే ఉండి మాట్లాడు. చెప్పు నాగేశ్వరి, నీకేం కాలేదుగా? ఆ వైదేహి నా కళ్ళు కప్పి పారిపోయింది. మిమ్మల్ని చంపడం కోసం టాటూ శరీరంలోంచి ఒక జంతువుని పంపింది. మీరు ఆ జంతువు చేతికి చిక్కితే చాలా ప్రమాదం. మీరెక్కడికి వెళ్ళదు. వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయండి. అలాగే నాగేశ్వరి. త్వరగా త్వరగా వచ్చేయండి మావయ్య. అలాగే అలాగే. బాబా, మైత్రి, అమ్మా, మైత్రి, బాబా, మైత్రి, బాబా, అమ్మా, ఎరా, మంచివాడివైపోయావా నువ్వు? నువ్వు మంచివాడివైపోతే చూస్తూ ఊరుకుంటావా మేము? అవునరా, మంచివాడివైపోతే మెడలో మెడల్ వేసి సత్కారం చేయాలిగా. చేశారా నీకు? ఏది మెడలో ఏది కనిపించలేదే? ఓ దేవుళ్ళాకెట్, నిజంగానే నువ్వు మంచివాడివైపోయారు. ఇప్పుడు నీకు మెడల్ ఒక్కటే బ్యాలెన్స్. ఏం బాధపడకు, క్లైమాక్స్లో తప్పకుండా వేస్తారు. లేకపోతే నేనే నీ ఫోటోకి దండ వేస్తాను. అదే మెడల్ అనుకో. కంగారు పడకరా, నిన్నిప్పుడే చంపను. ఒకేసారి చంపితే పెప్పే ఉంటుంది. కొద్ది కొద్దిగా చంపితే తోడా థ్రిల్లు, తోడా మజా. ముందు మా వాళ్ళని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. అరే, భలే క్యాచ్ చేసావురా. ఇప్పుడు వాళ్ళు నా కస్టడీలోనే ఉన్నారు. మర్యాదగా వాళ్ళను వదిలిపెట్టు. మర్యాదగానా? అలాగే సార్, మీ వాళ్ళ చేతికి తలకు ఫ్లవర్ బొకే ఇచ్చి కూడా పంపిస్తాను. కానీ అంతకు ముందు మీరు చిన్న పని చెయ్యాలి సార్. ఏంటి? నాగేశ్వర్ని నాగాస్త్రం మాకు అప్పగించి వెళ్ళి సర్పవన నదిలో స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయమను. మీకు అప్పగించకపోతే? నాగేశ్వరి కాపాడుకోవాలనుకుంటున్న ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చస్తారు. వాళ్ళ చావు ఎంత దారుణంగా ఉంటుందంటే మీరెవ్వరూ వాళ్ళ శవాల్ని చూడలేనంత, గుర్తుపట్టలేనంతగా ఉంటుంది.
వెళ్ళి దాంతో ఈ విషయం చెప్పు. నిన్నిప్పుడే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి టాటూ శరీరంలో జంతువుకి ఆహారంగా వేసేయగలను. నిన్ను చంపేస్తే నాగేశ్వరికి విషయం కన్వే చేయడానికి వేరే మనిషి లేడు. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. వెళ్ళు. వెళ్ళి ఎంత త్వరగా నాగేశ్వరికి విషయం కన్వే చేస్తే మీ వాళ్ళ ప్రాణాలకు అంత సేఫ్టీ. బయలుదేరు. ఆలోచించకు, వెళ్ళరా. అనవసరంగా మిగిలిన ముగ్గురిని కూడా చంపేసుకోకు. వెళ్ళు. అనవసరంగా చావును కొని తెచ్చుకోకు. వదిలేరా, నీకే చెప్పేది. వదిలేరా, నీకే చెప్పేది. వైదేహి, మమ్మల్ని వదిలేయ్. ఏ వైదేహి, నీకు ఇది మంచిది కాదే. మర్యాదగా మమ్మల్ని వదిలేయ్, లేకపోతే అనవసరంగా చస్తావు. ఏయ్! కొడితే ఒక్క దెబ్బకి చచ్చే వయసు నీది. నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నీ ఆయుష్ గట్టిదైతే నాగేశ్వర్ వచ్చి నాగాస్త్రాన్ని మాకు అప్పగిస్తుంది. లేకపోతే మీ ముగ్గురు శవాల్ని తీసుకెళ్తుంది. జాగ్రత్త. వైదేహి, 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 మమ్మల్ని వదిలిపెట్టు. వైదేహి, మమ్మల్ని వదిలిపెట్టు. వైదేహి, మమ్మల్ని వదిలిపెట్టు. అయ్యో, వైదేహి. వాళ్ళేరే? ఏం జరిగింది మావయ్య? ఫోన్ సిగ్నల్ దొరకలేదని కార్ దిగి సిగ్నల్ వచ్చే చోటుకి వెళ్ళి మాట్లాడుతుంటే
ఆ వైదేహి బావ వాళ్ళున్న కారును తీసుకెళ్ళిపోయింది. నువ్వు గనుక ఆ నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగించకపోతే వాళ్ళని చంపేస్తానని బెదిరించింది. ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగింది నాగేశ్వరి, నన్ను క్షమించు. బావ వాళ్ళని నేను క్షేమంగా చూసుకుంటానని నమ్మి వాళ్ళని నాతో పంపావు, కానీ నా వల్ల నాగేశ్వరి, నువ్వు ఆ నాగాస్త్రాన్ని ఇవ్వకపోతే అన్యాయంగా బావ, మైత్రి, అమ్మ వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తుంది. అది మాంత్రికురాలు, మనం ఎంతసేపు దాంతో పోరాడగలం? పోరాడే కొద్దీ మనకే నష్టం. ఉన్న వాళ్ళని పోగొట్టుకొని ఏడుస్తూ కూర్చోవడం కంటే నాగాస్త్రాన్ని దానికి అప్పగించేసి అందరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఉండే కొద్ది నాళ్ళైనా ప్రశాంతంగా బతుకుదాం. ఇచ్చేద్దాం నాగేశ్వరి, ఆ నాగాస్త్రాన్ని దానికి ఇచ్చేద్దాం. ఇవ్వను. ఇవ్వకపోతే వాళ్ళు అన్యాయంగా చచ్చిపోతారు. ఇలాగే ప్రతిసారి మన ఇంట్లో ఎవరో ఒకరి ప్రాణాలకి హాని కలుగుతుందేమోనని భయపడుతూ దైవ కార్యాన్ని నెరవేర్చలేదు. ఇప్పుడు ఎవ్వరి కోసమూ నేను వెనకడుగు వెయ్యను. నా చేతిలో అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం ఉంది. నేను దాన్ని ఎదిరిస్తానే కానీ దాని బెదిరింపులకి లొంగిపోయి నాగాస్త్రాన్ని అప్పగించను. నాగేశ్వరి, నువ్వు దైవ కార్యాన్ని నెరవేర్చాలనుకోవడం సంతోషకరమైన విషయమే, కానీ బావ వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించు. లేదు మావయ్య, నేనిప్పుడు ఏ సెంటిమెంట్స్ గురించి ఆలోచించను. ఆ దైవ కార్యాన్ని నెరవేరుస్తాను. నేనా దైవ సన్నిధైన సర్పవనం ఆలయం వాకిట్లోనే ఉంటాను. దానికంత చావుంటే నన్ను అక్కడే కలుసుకోమని చెప్పు. వెళ్ళు మావయ్య, వెళ్ళి ఆ వైదేహితో చెప్పు. ఏమంటోంది నాగేశ్వరి? ముందు మా వాళ్ళని చూపించు. ముందు నాగేశ్వరి ఏం చెప్పిందో చెప్పు. లేదు, మా వాళ్ళని చూస్తేనే చెబుతా. అంత మొండితనం ఏంట్రా నీకు? మా వాళ్ళు ప్రాణాలతో ఉన్నారన్న గ్యారంటీ ఏంటి? నేను నిన్ను అస్సలు నమ్మను. వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో చూసి ఆ తర్వాత నాగేశ్వరి ఏం చెప్పిందో చెబుతాను. సరే, వెళ్ళు చూడు. ఎక్కడున్నారు? బోన్లోనే ఉన్నారు. మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఎలాగైనా విడిపించుకొని తీసుకెళ్తాను.
అందరూ సేఫ్టీగానే ఉన్నారు, చూసావుగా. ఇప్పుడు చెప్పు, నాగేశ్వరి మా డీల్కి ఓకే అందా? లేదు. నాగాస్త్రాన్ని మాకు అప్పగించకపోతే ఏం జరుగుతుందో చెప్పావా? చెప్పాను. మరి ఏం జరుగుతుందో తెలిసి కూడా డీల్కి ఓకే చెప్పలేదా? లేదు. మరేం చెప్పింది? ఎవ్వరి కోసం నాగాస్త్రాన్ని నీకు అప్పగించనని చెప్పింది. నాగాస్త్రంతో నిన్ను అంతం చేస్తానని చెప్పింది. తను సర్పవనం ఆలయంలో ఉంటానని చెప్పింది. నీకు చేవ ఉంటే తనని అక్కడ కలుసుకోమని చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఏం చేస్తావు? ఒక ప్రాణం పోయినా దానికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. అయితే రెండో ప్రాణం బలివ్వబోతున్నాను, సిద్ధంగా ఉండమను. వద్దు వైదేహి, ప్లీజ్ మా వాళ్ళని ఏం చేయకు. అందరినీ ఒకేసారి చంపను. అలా చంపితే గేమ్లో థ్రిల్ ఉండదుగా. నెక్స్ట్ పోయే ప్రాణం మీ అమ్మది. వద్దు వైదేహి, మా అమ్మనేం చేయొద్దు. పాపం వైదేహి. పాపం చెయ్యడమేరా నా పని. వెళ్ళి నాగేశ్వర్తో చెప్పు ఇంకో పాడి సిద్ధం చేసుకోమని. వైదేహి. ఏయ్ పోరా, దానికి చేతనైతే వచ్చి మీ అమ్మని రక్షించుకోమను. పా. నాగేశ్వరి, ఏం జరిగిందమ్మా? వచ్చినప్పటి నుంచి ఇలా మౌనంగా ఉంటే ఎలా? చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందో మీకు తెలీదా? వైదేహి మీ వాళ్ళని తన దగ్గర బందీలను చేసిన విషయం గురించేగా నువ్వు బాధపడుతోంది. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నారు? అది కాదు నాగేశ్వరి, ఆ వైదేహి ఇలా నీ కుటుంబానికి ఏదైనా ఆపత్తాలు పెడితే అప్పుడు నువ్వు దైవకార్యాన్ని వాయిదా వేసి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తావు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అలా చేస్తావేమోనని అనుమానమా? చూడండి, అసలు నేను ఇక్కడికి వచ్చిందే ఆ వైదేహితో తలపడ్డానికి. అవును, వైదేహి మా వాళ్ళని బందీలని చేసి నాగాస్త్రాన్ని అప్పగిస్తేనే వాళ్ళని వదులుతానని చెప్పినా దానికి భయపడకుండా దాన్ని ఎదిరించడానికే సిద్ధపడ్డాను. దాన్ని ఎదిరించడమే కాదు, దైవ కార్యాన్ని పూర్తి చేయడం కోసం నా కుటుంబ సభ్యుల ప్రాణాలే కాదు, నా ప్రాణాల్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే మా వాళ్ళని కాపాడుకోవడానికి ఆ వైదేహి దగ్గరికి వెళ్లకుండా దైవ సన్నిధైన ఈ ఆలయంలోకి వచ్చాను. వైదేహికి దైవంతో తలపడే ధైర్యమే ఉంటే ఇక్కడికి రాని, అప్పుడు చూస్తాను దాని సంగతి. నేను దైవ కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తానని మీరు కంగారు పడతారని మీకు చెప్తున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వైదేహికి తల వంచను. ఇది ఆ దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
ఏమైంది మావయ్య? చెప్పు మావయ్య, ఆ వైదేహి ఏమంది? నువ్వు నాగాస్త్రాన్ని అప్పగించకపోతే మిగిలిన మన కుటుంబాన్ని చంపేస్తానంది. ముందుగా అమ్మ ప్రాణాలు తీసేస్తానంది. నాకు చాలా భయంగా ఉంది నాగేశ్వరి. నువ్వేమీ భయపడకు మావయ్య. అది అమ్మమ్మ ప్రాణాలకి హాని తలపెట్టాలని చూస్తే దాని తల తెగిపోతుంది. టాటూ, ఈ పాటిక ఆ విశ్వంగాడు నాగేశ్వరితో విషయం చెప్పే ఉంటాడు. మనం దాన్ని బెదిరించడానికే దాని ఫ్యామిలీని చంపేస్తామని ఊరికే అంటున్నామని ఆ నాగేశ్వరి అనుకుంటూ ఉంటుంది. మనది ఒట్టి బెదిరింపు కాదని, నిజమని అది తెలుసుకోవాలి. అసలు మనం దేవకిని చంపినప్పుడే అది మనకు లొంగిపోయి చెప్పినట్టు వింటుందనుకున్నాను. కానీ దానికి ముందు కంటే ఇప్పుడే ధైర్యం ఎక్కువైంది. బహుశా నాగేశ్వరికి దేవకి మీద కోపం ఉండుండొచ్చు. అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ముసల్ దాన్ని చంపితే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. వెళ్ళి దాన్ని లాక్కురా. టాటో ఆగు. వైదేహి, నీ ఆలోచన తప్పని నాకు అనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరిని ఇలా చంపకపోతే నాగేశ్వరికి మన మీద కోపం పెరిగిపోయి అసలు మన మాట వినని పరిస్థితి వస్తుందేమో. ముసల్దాన్ని చంపటం వల్ల మనకేంటి లాభం? ఒక్కసారి ఆలోచించు. అది ముసల్ది. బతికుండి సాధించేదేమీ లేదు. చచ్చైనా మనకు ఉపయోగపడని దాని చావు కూడా నాగేశ్వర్ రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఇద్దరున్నారుగా, వాళ్ళని అడ్డం పెట్టుకుని పని సాధిద్దాం. టాటూ, వెళ్ళి దాన్ని తీసుకురా. వదలరావండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దీని కూతురు చచ్చి పైలోకంలో ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతాడట. అందుకే తోడు కోసం దీన్ని అక్కడికి పంపుతున్నాం. వదిలిపెట్టండి రా. వదలండి రా.